కేంద్రీయ విద్యాలయకి సంబంధించిన బాలవాటిక మరియు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేవీ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, వాటికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాల గురించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేశాను. సో ఈ రోజు కేంద్రీయ విద్యాలయ యొక్క బాలవాటిక అడ్మిషన్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్ అనే విషయం గురించి చెప్పుకోబోతున్నాం. అయితే కేంద్రీయ విద్యాలయ వారు నర్సరీ మరియు యూకేజీ అడ్మిషన్స్ కొరకు ఈ బాలవాటిక అనే అడ్మిషన్ పోర్టల్ ని తీసుకొచ్చారు. అయితే ఈ బాలవాటిక అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ ని మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇందులో ముందుగా క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్లాస్ లో మనకి 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి బాలవాటిక ఫస్ట్ అండ్ బాలవాటిక థర్డ్. బాలవాటిక ఫస్ట్ అంటే నర్సరీ క్లాసు అండ్ బాలవాటిక థర్డ్ అంటే యూకేజీ అన్నమాట. అయితే బాలవాటిక 1 కి స్టూడెంట్ యొక్క వయసు 31 మార్చ్ 2025 వరకు మినిమం 3 years ఉండాలి. అండ్ బాలవాటిక 3 కి 31 మార్చ్ 2025 వరకు 5 to 6 years మధ్యలో ఉండాలి. అంటే 1/4/2019 నుండి 1/4/2020 మధ్యలో జన్మించిన వారు ఉండాలన్నమాట. ఓకే, సో స్టూడెంట్ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఇక్కడ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని చైల్డ్ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత చైల్డ్ యొక్క పేరెంట్స్ కేంద్రీయ విద్యాలయకు సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ప్రెసెంట్ వర్కింగ్ కేవీఎస్ ఎంప్లాయ్ అని పెట్టాలి, లేదంటే నాట్ వర్కింగ్ కేవీఎస్ ఎంప్లాయ్ అని పెట్టేసేయాలి. ఆ తర్వాత పేరెంట్స్ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీకు ఒక లాగిన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత క్లిక్ టు లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ కి వెళ్ళిపోతారు. అందులో మీ లాగిన్ కోడ్ అండ్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ అయిపోయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ లో చైల్డ్ యొక్క జెండర్ అండ్ బ్లడ్ గ్రూప్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి అండ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ వారైతే ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వారైతే దానికి సంబంధించిన క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏది మెన్షన్ చేసినా కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ లో మీ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీ ఇన్కమ్ రూరల్ ఏరియాలో 1.5 బిలో ఉండడము, అర్బన్ ఏరియాలో 2 lakhs బిలో ఉండడం అయితే బీపీఎల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ మెన్షన్ చేయాలి. అంటే చైల్డ్ యొక్క పేరెంట్ ది, మదర్ది కావచ్చు, ఫాదర్ది కావచ్చు. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేటు అండ్ అథారిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ పేరెంట్ డీటెయిల్స్ లో ముందుగా మదర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్క్ చేసేవారైతే ఇక్కడ కింద డీటెయిల్స్ ఇవ్వాలి.